MBA చదువుతున్నాను. నేను ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో నా భర్త అయిన భవేష్ కుమార్ పార్టీ పోటీ చేసి ఓడుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈసారైనా మమ్మల్ని ఆదరించి మీ అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించుకోగలరని వేడుకుంటున్నాను. ఏ సమస్య వచ్చినా 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీ ఇంటి ఆడబిడ్డగా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని మాటిస్తున్నాను. మా మిస్సెస్ అయిన సంతోషి పాసికి ఈసారి అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ, నేను వార్డులో ఎక్కడ వెళ్ళినా మొదటగా వచ్చే సమస్యలన్నీ ఈ డ్రైనేజ్ అనేసి, కాలువలు అనేసి, ముందుగా మాకున్న పెద్ద సమస్య ఏంటంటే శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా నేను ఏ వార్డు ఏ ఇంటికి ఏ గడపకి వెళ్ళినా కానీ మాకు ఈ నల్లా కనెక్షన్ లేదు, రోడ్లు కరెక్ట్ లేవు, పంపులు మాకెళ్ళి ఇటు అసలు రాలే. గత పాలకవర్గం ఉన్నా కానీ వీళ్ళు ఏం చేయలేకపోయారు. గత మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడైనా మాకు ఈ అవకాశం ఇచ్చిందనేసి నేను దగ్గరుండి నేను ఈ 5 సంవత్సరాల్లోపు మొత్తం గెలిపిస్తే నేను అన్ని పనులు నా శాయశక్తులుగా చేసి ప్రజలకి అందరికీ సేవ చేస్తానని మాటిస్తున్నాను. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీని గెలిపించగలరని మనవి చేస్తున్నాను. ప్రజలకి విన్నపం ఏమనగా, ఈసారి యువతకు అవకాశం ఇస్తే మనకున్న సమస్యలన్నీ మన దగ్గరుండి పరిష్కరిస్తామని మనసారా కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మా వదిన గారైన సంతోష్ పాసి గారిని గెలిపిస్తారని వేడుకుంటున్నాము.